హాయ్ అండి అందరికీ. ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా షేప్ పట్టీకి ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఒరిజినల్ అయితే ఇది కట్ చేసి పెట్టాను అన్నమాట. ఇది నేను వచ్చేసి ఎక్స్ట్రా పీస్ ఒకటి, ఒరిజినల్ క్లాత్ ఒకటి, లైనింగ్ క్లాత్ ఒకటి ఇలా చూపించిన విధంగా 3 ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మూడింటిని సమానంగా పట్టుకొని ఇలా కింద వైపు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా వేసుకోవాలి రెండింటిని. పైన ఒరిజినల్, మధ్యలో వచ్చేసి ఒరిజినల్, పైన లైనింగ్, కింద వచ్చేసి ఎక్స్ట్రా పీసు వేసుకొని ఇప్పుడు లైనింగ్ మీదకి ఇంకొక కుట్టు వేసుకోవాలి. చూడండి, రెండింటికి అలాగా కింద వైపు పైకి అనుకొని లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కూడా మనం లైనింగ్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న దాన్ని బట్టి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా పీస్ ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాం కదా, అదంతా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రంట్కి ఎక్స్ట్రా పీస్ని ఒరిజినల్ క్లాత్ ఇలా పట్టుకొని పైన లైనింగ్ వేసాం కదా, ఆ లైనింగ్ వదిలేసి ఇలా ఫ్రంట్ పార్ట్కి చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, లైనింగ్ క్లాత్ అయితే ఇలా వదిలేయాలన్నమాట. ఇలా వదిలేసి మొత్తం ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఫ్రంట్ పార్ట్ని అంతటినీ కూడా ఇప్పుడు షేప్ పట్టీలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇలా చూపించిన విధంగా మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా చూపించిన విధంగా జాగ్రత్తగా జరగకుండా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పుకోవాలన్నమాట. ఇలా రివర్స్ తిప్పుకుంటే మీకు క్లాత్ అనేది మొత్తం ఫ్రంట్ పార్ట్ బయటకు వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇంకొకటి కూడా వేసి చూద్దాం. చూడండి, ఇంకొకటి కూడా చూడండి, అలాగే ఫ్రంట్ పార్ట్ పైన అంతటినీ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. షేప్ పట్టీలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా కుట్టుకోవచ్చు అన్నమాట. ఖర్చు అనేది కనిపించకుండా. బోటిక్ స్టైల్లో ఇలాగే కదండి స్టిచ్ చేసేది. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా ఇంట్లో కుట్టుకునే వాళ్ళు కూడా. చూడండి, ఖర్చు అనేది ఎక్కడా కనిపించట్లేదు అన్నమాట. ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఖర్చు కనిపించకుండా. చూడండి, రెండిటికి ఎలా ఉందో. ఫ్రంట్ అనేది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి, ఇలా ఖర్చు కనిపించకుండా వీప్ పట్టి ఎలా వేసుకోవాలి, అలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.